ఆమెన్. అన్నపూర్ణ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. యూ కెన్ స్టార్ట్ నౌ అమ్మా. ఓకే బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. జూమ్ లో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రభు పేరిట వందనాలండి. ఈ వాక్య సందేశంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందామండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అదేవిధంగా కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనంలో, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడలాగానే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి ఎంతగానో ప్రభా సహవాసాన్ని ఇస్తూ వచ్చారు. మమ్మల్ని ఎంతగానో లోకం నుంచి రక్షించుకొని దేవా, మరి అదే విధంగా విడిచిపెట్టలేదు కానీ ప్రభా, మా యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకై ప్రభా మీ యొక్క వాక్యాన్ని సహవాసాన్ని ఇస్తూ వచ్చారు. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రీతిగా ప్రభా మీ ప్రియబిడ్డలతో కలిసి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి దేవా ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి, మరి ఇక్కడ నిలబడినటువంటి దాని ప్రభా, అల్పురాల్ని, అయోగ్యురాల్ని తండ్రి, ఏమాత్రం కూడా జ్ఞానం లేనటువంటి దాని ప్రభా దయతో నన్ను కనికరించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ యొక్క సిలువ చాటును మరుగుపరచండి దేవా. తండ్రి, నా నోట మీ మాట నుంచమని వేడుకుంటున్నాను. తండ్రి, వినగల చెవిని గ్రహించే మనసును తండ్రి, లోబడే స్వభావాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. ఇంకా రావాల్సినటువంటి మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో జాయిన్ అవ్వడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాయన. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి ఇక్కడ యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజుల వలె రెక్కలు చాపి వారు పైకెగుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా కీర్తనలు 103:5లో కూడా, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయాన్ని నింపుదును అని మరి ఎంతగానో దేవుని వాక్యం సెలవిస్తుంది. మన జీవితాల్లో మరి యొక్క యవ్వనము అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది అయినప్పటికీ కూడా గతించినటువంటి కాలం అనేది మన జీవితాల్లో కూడా ఎప్పటికీ కూడా తిరిగి రాదు. మరి దినాలు గడిచే కొలది ఏమైతుందంటే వృద్ధాప్యం అనేది ముంచుకొస్తూ ఉంటుంది. మరి మనము చాలా మంది వృద్ధాప్యానికి కనిపించకుండా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు యంగ్ గానే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి కానీ మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా మరి అదే విధంగా యవ్వనంలో మనం ఎంత దేవునికి సమీపంగా జీవిస్తూ మరి ఎలాంటి ఆ యొక్క ఉత్సాహంతో జీవించేటటువంటి వాళ్ళంగా ఉంటామో, మరి అదే విధంగా మన జీవితాల్లో మనం కూడా అంతే మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో కూడా అదే విధంగా ఉండాలన్నమాట. మరి యవ్వనం అనేది ఎప్పుడు కూడా తిరిగి రాదు. గతించినటువంటి కాలం అనేది తిరిగి రాదు. మరి పక్షిరాజు కోల్పోయినటువంటి యవ్వనాన్ని మరి మన యొక్క మనుషులు ఎవరు కూడా పొందుకోలేరు. కేవలం పక్షిరాజు ఏం చేస్తుందంటే తన కోల్పోయినటువంటి యవ్వనాన్ని తిరిగి సంపాదించుకునేటటువంటి మరి శక్తిని తను కలిగి ఉండేదిగా ఉంటుంది. ఆ యొక్క పక్షిరాజును గనక మనం తీసుకున్నట్లయితే మరి తన యొక్క పక్షిరాజు యొక్క జీవితంలో మరి తన యొక్క జీవిత కాలం అనేది 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ 70 సంవత్సరాల కాలంలో ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత కూడా తన యొక్క రెక్కలన్నీ కూడా ఏమైపోతాయంటే మరి ఎంతగానో పెరిగిపోయి మరి అదే విధంగా తన ముక్కు అంతా కూడా మరి ఎంతో షార్ప్ గా ఉన్నటువంటి ముక్కు అంతా కూడా బ్లెండ్ అయిపోయి మొంగిపోయినట్లుగా ఉంటుందంట. మరి తన యొక్క గోళ్ళను గనక తీసుకున్నట్లయితే ఆ గోళ్ళు కూడా ఏమైపోతాయంటే మొండి అయిపోయేటటువంటివిగా ఉంటాయంట. ఆ 30 సంవత్సరాల తర్వాత ఆ యొక్క పక్షిరాజు అంట ఎంతగానో మరి ఎగరలేనటువంటి స్థితిలో ఉంటుంది. మరి ఆ జంతువులను వేటాడి తినలేనటువంటి స్థితిలో ఉంటుంది. మరి అలాంటి సమయంలో ఆ యొక్క పక్షిరాజు తిరిగి తన యొక్క కోల్పోయినటువంటి మరి యవ్వనాన్ని తిరిగి సంపాదించుకునేటటువంటిదిగా ఉంటుంది.
ఆ సమయంలో తనకు రెండే 2 మార్గాలు. ఒకటి చనిపోవడం, లేదంటే బాధాకరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్ళడం రెండే. మరి అలాంటి పరిస్థితిలో ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే, మరి తనొక మరి ఎంతగానో మరి ఆ యొక్క ఎత్తైనటువంటి స్థలానికి వెళ్తూ ఉంటుందంట. ఎత్తైనటువంటి మరి స్థలానికెళ్ళిపోయి మరి ఎంతగానో తను ఆ యొక్క ఆ యొక్క అవి ఈకలన్నిటిని గూడా పెరికి వేసుకుంటూ ఉంటుందంట. పెరికి వేసుకుంటూ ఉంటుందంట. ఆ పెరికి వేసేటప్పుడు మరి ఎంతో బాధను తను అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది ఎదురవుతూ ఉంటుంది. మరి తను రక్తం కారునంతగా ఆ రక్తం కారిపోతున్నప్పటికి కూడా తిరిగి తన యొక్క యవ్వనాన్ని సంపాదించుకోవడానికి అదే విధంగా తను ప్రయాసపడేదిగా ఉంటుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో గూడా మీరు పాపముతో పోరాడినప్పుడు రక్తము కారునంతగా పోరాడుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని బిడ్డలమైనటువంటి మనం గూడా ఈ లోకంలో మన యొక్క విశ్వాస యాత్రలో మనము మన యొక్క విశ్వాస జీవితంలో మనం జీవిస్తుంటున్నప్పుడు మరి ఎంతగానో దేవునికి సమీపంగా జీవిస్తూ మరి మనం అదే విధంగా పాపంతో పోరాడినప్పుడు మరి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధతను కాపాడుకునేటటువంటి విషయంలో గావచ్చు, మరి దేవునికి అంగీకారమైనటువంటి జీవితాన్ని జీవించే విషయంలో గావచ్చు, మరి మనం ఏం చేయాలంటే పాపంతో పోరాడినప్పుడు రక్తం కారునంతగా మరి మనము పోరాడేటటువంటి వాళ్ళంగా ఉండాలి. రక్తము కారునంతగా మరి ఆ యొక్క చక్కని మాట నిజంగా. మరి ఆ యొక్క ఈ బాహ్య సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాం. కానీ, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో మరి మనం కూడా అదే అంత శ్రద్ధ కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. మరి ఈ పక్షిరాజు మరి ఆ యొక్క కొంత కాలం వరకు అదే విధంగా ఎత్తైనటువంటి స్థలానికి ఎవ్వరు లేనటువంటి ఆ ఎత్తైనటువంటి స్థలానికెళ్ళి ఐకలన్నిటిని పెరికివేసుకుంటూ మరి ఆ యొక్క బ్లెండ్ వంగిపోయినటువంటి ఆ గోళ్ళను గానివ్వండి, ఆ యొక్క ముక్కును మరలా ఆ యొక్క బండకేసి బాగా మరి కొడుతూ ఉంటుందంట. ఆ యొక్క ఆ రక్తము కారుతున్నప్పటికి గూడా మరి ఆ యొక్క ఈగలు మరి ఆ కోల్పోయినటువంటి ఆ ఈకల స్థానంలో మరి క్రొత్త ఈకలనేవి మరలా అది సంపాదించుకునే విధంగా ఎంతగానో మరి మరి శ్రమ పడుతూ ఉంటుంది, కష్టపడుతూ ఉంటుంది. మన జీవితాల్లో మనం గూడా మన యొక్క దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను గానివ్వండి, దేవుడిచ్చినటువంటి విశ్వాసాన్ని మనము కాపాడుకునేటటువంటి విషయంలో, దేవుడిచ్చినటువంటి రక్షణను కాపాడుకునే విషయంలో మనం కూడా అంతే మరి, మరి శ్రద్ధ కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. అంత మాత్రమే కాదు గాని మరి ఆ యొక్క పక్షిరాజు ఏం చేస్తుందంటే మరి సమస్యల గుండా వెళ్తూ ఉంటుందన్నమాట. ఎలా అంటే మరి అతను ఆ యొక్క తుఫాను వచ్చే సమయంలో ఆ యొక్క గాలి మరి విపరీతమైనటువంటి గాలి ఇలాంటి చాలా మరి వచ్చినప్పుడు ఆ పక్షిరాజు అంట మరి ఎంతగానో ఎదురుగానే వెళ్తూ ఉంటుంది గాని వెనకకి తిరగదన్నమాట. తుఫాను వచ్చే సమయంలో మరి ఆ పక్షులన్నీ గూడా గూళ్ళకు చేరుకుంటాయి. భయపడి ఏ పక్షి వాటి యొక్క గూళ్ళకు చేరుకుంటుంది. మరి భయంగా గూళ్ళలో ఏం చేస్తూ ఉంటాయంటే గడుపుతూ ఉంటాయి. కానీ పక్షిరాజు మాత్రం తన గూడును మరి విడిచి రెక్కలు చాచుకొని తుఫానుకు ఎదురుగా వెళ్తూ ఉంటుందంట. ఎదురుగా వెళ్తూ దూసుకుపోతూనే ఉంటుంది. మరి ఎంతటి తుఫానైనా మరి సరే, ఎంతటి బలమైనటువంటి గాలులు వీస్తున్నా సరే గూడా వాటిని లెక్క చేయకుండా తన యొక్క ప్రయాణాన్ని అది కొనసాగిస్తూనే ఉంటుందంట. మరి కిందకి చూసేటటువంటి ప్రయత్నం ఎంత మాత్రం గూడా చెయ్యదన్నమాట. ముందుకే వెళ్తూ ఉంటుంది. మరి ఎంత వరకు అంటే ఆకాశంలో ఆ యొక్క చెలరేగినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను దాటి ఒక నిర్మలమైనటువంటి వాతావరణంలో అడుగు పెట్టేంత వరకు కూడా ముందుకే వెళ్తూ ఉంటుందన్నమాట. పక్షిరాజు తన జీవిత కాలంలో మరి ఆ విధంగా వెళ్తూ ఉంటుందన్నమాట. మరి దేవుని బిడ్డలమైనటువంటి మనం గూడా మరి అదే ఆ యొక్క 43వ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, నీవు జలముల లోబడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదుల లోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. మరి ఈ లోకంలో వచ్చేటటువంటి సమస్యలు గానివ్వండి, మరి మనల్ని ఎంతగానో కృంగదీసేటటువంటి పరిస్థితులు మనకున్నా గూడా మనం ఏం చేయాలంటే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని ముందు పెట్టుకొని మన యొక్క విశ్వాస యాత్రను మనం కొనసాగించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడయ్యుందును,
దేవుడు మనకు తోడై ఉంటాడు అనేటటువంటి ఒక గొప్ప నిశ్చయత, నిరీక్షణను కలిగి మనం ముందుకెళ్ళేటటువంటి వాళ్ళంగా ఉండాలి. కాబట్టి మన ఈ లోకంలో వచ్చేటటువంటి సమస్యలు గానివ్వండి, మనల్ని ఏమి చేయవు. మనం కృంగిపోకూడదు. దేవుణ్ణి దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మరి ఎలాంటి పరిస్థితుల్లో అయినా గూడా మనం ఏం చేయగలమంటే వాటిని ఎదిరించగలము, జయించగలము. మరి అదే విధంగా దాన్ని మనము గుర్తెరిగేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి అదే విధంగా మరి పక్షిరాజు యొక్క దృష్టిని గనక మనం చూసుకున్నట్లయితే మరి పక్షిరాజు యొక్క దృష్టి మానవుని యొక్క దృష్టితో పోల్చుకుంటే మరి అది 8 రెట్లు ఎక్కువగా ఉంటుందంట. మన యొక్క దృష్టితో పోల్చుకుంటే మరి 8 రెట్లు ఎక్కువగా ఉంటుందంట. మరి అది ఒక భూమికి ఒక 5 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్నా గూడా పక్షిరాజు భూమి మీద ఉన్నటువంటి మరి చిన్న చిన్న పక్షులను గానివ్వండి, మరి మిగతా వాటిని గూడా అది చూడగలిగేటటువంటి అంత దాని యొక్క కనుదృష్టి అనేది అంత పవర్‌ఫుల్ అన్నమాట. కాబట్టి ఇక్కడ యోబు గ్రంథంలో 39వ అధ్యాయము, యోబు గ్రంథము 39వ అధ్యాయము 27-29 వచనాల్లో పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కునా, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, అది రాతి కొండ మీదను నివసించును. మరి కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును. అక్కడి నుండియే తన ఎరను వెదకును. దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును. దాని పిల్లలు రక్తమును పీల్చును. నిజంగా మరి ఒక వాక్యంలో గనక మనం చూసుకున్నట్లయితే పక్షిరాజులు మరి ఏ విధంగా ఉంటుంది, అది ఆకాశ వీధిలోనికి ఎక్కిపోవును. తన ఎత్తైనటువంటి చోట గూడును కట్టుకొని ఒక రాతి కొండ మీద అది ఏం చేస్తుందంటే పక్షిరాజు నివసించేదిగా ఉంటుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా మరి మన యొక్క పౌరసత్వం, పరలోకము అనేటటువంటి ఆ యొక్క గ్రహింపును కలిగి మనము పైనున్నటువంటి వాటి మీదనే మన యొక్క దృష్టిని మనం నిలిపేటటువంటి వారంగా ఉండాలి. లోకంలో పైనున్నటువంటి దాని మీదనే మన యొక్క ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది. పైనున్న వాటి మీదనే మీ యొక్క దృష్టి నిలుపుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23 వచనాలలో కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23 వచనాల్లో దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును. నిజంగా కన్ను అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది మన యొక్క దేహానికి. కాబట్టి మన యొక్క కంటిని మనం ఎంతగానో జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. చూపుల్లో పరిశుద్ధతను కోల్పోతే తలంపుల్లో పరిశుద్ధతను కోల్పోతాం. తలంపుల్లో పరిశుద్ధతను కోల్పోతే మాటల్లో, క్రియల్లో మనం ఏం చేస్తామంటే పరిశుద్ధతను కోల్పోయేటటువంటి వారంగా ఉంటాం. తద్వారా ఏమైతుందంటే మన యొక్క ప్రవర్తన మలినమైపోయి దేవునికి ఎంతగానో విరుద్ధమైపోయినటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మన యొక్క జీవితం అనేది ఆధ్యాత్మికంగా పడిపోయేటటువంటి స్థితిలో ఉంటుంది. కాబట్టి కంటిని మనం ఎంతగానో జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఈ యొక్క పక్షిరాజు అంట ఎత్తైనటువంటి స్థలంలో ఉండి కూడా భూమి మీద ఉన్నటువంటి చిన్న చిన్న పక్షులను కూడా చూడగలిగేటటువంటి ఎంతో మంచి ఆ యొక్క కనుదృష్టి కలిగినటువంటి పక్షిరాజు. మనం కూడా మన యొక్క విశ్వాస జీవితంలో మన యొక్క దృష్టిని మనం దేని మీద మనం నిలిపేటటువంటి వారంగా ఉంటున్నాం? పరలోకం మీద మన యొక్క దృష్టిని మనము నిలిపేటటువంటి వారంగా ఉంటున్నామా? ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీదనే మన యొక్క దృష్టిని నిలిపేటటువంటి వారంగా ఉంటున్నామా అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి అన్నమాట. కాబట్టి పక్షిరాజు వలె మన యొక్క జీవితాన్ని మనం ఏం చేయాలంటే నూతన జన్మ అనుభవాన్ని పొందుకున్నటువంటి మనము మొదటగా దేవుడు మనల్ని ఎంతగానో లోకంలో నశించిపోయేటటువంటి మనల్ని దేవుడు ఎంతగానో రక్షించుకున్నాడు. కేవలం తన యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా తన యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ చేత దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి రక్షణను మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యపరిచేటటువంటి వారంగా ఉండకుండా దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఏంటి, ఆ విధంగా వాటిని మనం గుర్తెరిగి మన యొక్క విశ్వాస యాత్రను మనము
కొనసాగించేటటువంటి వారంగా ఉండాలి. పాపంతో పోరాడినప్పుడు రక్తం కారునంతగా మనం పోరాడేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఆ విధంగా పోరాడినప్పుడే దేవునికి అంగీకారమైనటువంటి జీవితాన్ని మనం జీవించేటటువంటి వాళ్ళంగా ఉంటాం. కాబట్టి మరి ఇలాంటి పక్షిరాజు జీవితం వలె మరి అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు దేవుడు నిజంగా పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనాన్ని కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మరి నూతన పరిచేటటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి కేవలం బాహ్య సంబంధమైనటువంటి ఆ యొక్క మరి అందం కొరకు ఎన్నో పాటలు పాడుతూ ఉంటాము. మరి యవ్వనంగా కనిపించడం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ దానికంటే మరి ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే మన యొక్క విశ్వాసము, మరి దేవుడిచ్చినటువంటి మరి ఆ యొక్క మరి మనం ఆత్మీయమైనటువంటి ఆ యొక్క సౌందర్యాన్ని మనం కలిగి దేవునికి అంగీకారమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు మన ద్వారా మరి దేవుని నామానికి ఎంతగానో మహిమ కలిగేదిగా ఉంటుంది. కాబట్టి ఇటు మాటలు దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్.